అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత. సౌభాగ్యమ్మ గారు, సునీత రెడ్డి గారు బాధితులు అన్న సానుభూతి లేకపోగా, బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా, అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. ఆ రోజు మీకు కనిపించలేదు వివేకానంద రెడ్డి క్యారెక్టర్, కానీ ఈరోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్. భావ్యమేనా? మనుషులేనా? అంతటితో ఆగారా? సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా బెదిరించారు, బూతులు తిట్టారు. తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు. అన్నిటినీ తట్టుకుంది సునీత. ఈరోజు నిలబడి ఉంది సునీత. ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని, నిజాలు తేలాలని, హంతకులు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు, తట్టని తలుపు లేదు. నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసుని ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీతకేమిటి? సునీతే గనుక, తన కుటుంబమే గనుక హత్య చేసుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా 2019లో, కేసు మీ చేతుల్లోనే ఉండింది కదా, మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి, మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి.